దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదివరకు అంటే సుమారుగా 11 లక్షల ఎకరాల పంట పొలాల్లో వ్యవసాయం సాగేది. అంటే దేశానికి వెన్నెముక అయినటువంటి మన భారతదేశంలో ఎక్కువ శాతం వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడు, తాడేపల్లిగూడెం, ప్లస్ అది కాకుండా ఇటువంటి డెల్టా ప్రాంతం ప్లస్ అటు మెట్ట ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం వ్యవసాయం చేసేవారు. ఆ వ్యవసాయంలో భాగంగా ఎక్కువ శాతం డెల్టా భాగంలో అయితే వరి పొలాలు 11 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగేది. ఇప్పుడు అధికారికంగా చూసుకుంటే సుమారు 7 లక్షల ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం జరుగుతుంది. ఈ వ్యవసాయం కూడా ఎక్కువ శాతం ఇదివరకు వరి పంటలు పండించి ఎకరానికి 30 బస్తాలు పండించేవారు. ఇప్పుడు ఆ 30 బస్తాలు పండించే పరిస్థితి ఉన్నా ఆ భూముల్లో సౌడుబారిపోతున్నాయి. కారణం ఏంటంటే అగ్రికల్చర్ నుండి ఆక్వాకల్చర్కి మన వ్యవసాయం మారిపోయింది. ఎక్కువ శాతం ఏంటంటే ఆక్వాకల్చర్లో ఎక్కువ శాతం లాభాలు రావటం అనేది ఫలితంగా అగ్రికల్చర్ అంటే ఈ వ్యవసాయం సంబంధించిన వరి పంటల మీద మన వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ అంటే ఆదాయం దీంట్లో కనిపించడం లేదు. ఆక్వాకల్చర్లో ఎక్కువ శాతం లాభం. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పంటలు అటు ఖరీఫ్ 6 నెలలు, ఇటు రబీ సాగులు 2 రకాలుగా వ్యవసాయం అనేది సాగేది. ఇప్పుడు ఏమైందంటే ఆ పంటలతో అగ్రికల్చర్కు సంబంధించినటువంటి వరి పంటలతో పాటు ఇదివరకు పత్తి ప్లస్ ఆ పంటలు అయిపోయిన అనంతరం వీళ్ళు పెసలు, ఇలా బొబ్బర్లు, అలాగే మినుములు పండించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఎంతసేపు ఏంటంటే ఒక వ్యవసాయం మీద ఆధారితంగా ఓన్లీ వరి గింజల మీద సంబంధించినటువంటి పంటలు పండిస్తూ మన వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అయితే దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి సాగే పరిస్థితి నుండి ఇప్పుడు 7 లక్షల ఎకరాలకు మాత్రమే మనం పరిమితం అయిపోయాం. ఈ పరిమితం అవడం వల్ల ఏమిటంటే తిండి గింజలు మనకు భవిష్యత్తులో తగ్గిపోయే పరిస్థితులు కూడా రానున్నాయి. ఈ ఈ అయితే గవర్నమెంట్ సంబంధించి రైతులకు ఇప్పుడు ఈ వ్యవసాయం చేసే రైతులకు సంబంధించి వరి పంటలు పండించే వారికి గవర్నమెంట్ సంబంధించి ఇచ్చే పథకాలు కూడా పెద్దంత ఏమీ లేవు. ఫలితంగా ఏంటంటే వీళ్ళు ఈ వరి సాగు కంటే ఆక్వాకల్చర్ మీద వెళ్తున్నారు. ఇప్పుడు ఆక్వాకల్చర్లో రైలు పంటలు చేయడం, చేపలు పెంచడం వల్ల ఏమవుతున్నాయంటే దాదాపుగా వరి సంబంధించి సాగు చేసే భూములు ఒక 4 లక్షల ఎకరాల వరకు మన వాళ్ళు చెరువులు తవ్వేశారు. ఇది అధికారంగా జరుగుతున్నటువంటి విషయం కూడా. ఇలా చెరువులు తవ్వేయడం వల్ల ఏమైందంటే అక్కడ చెరువులు ఫస్టు నేల సాగు ఈ సాయిల్ టెస్టుల వల్ల ఫలితంగా ఆక్వాకల్చర్ బాగానే ఉండేది. ఇప్పుడు అనంతరం ఏమైందంటే ఆ భూములు కాస్త సౌడు భూములుగా మారిపోయినాయి. భూమిలో ఉన్నటువంటి వాల్యూ కూడా తగ్గిపోయింది. ఫలితంగా ఏమైందంటే వరి సాగు తగ్గింది, ఇటు ఆక్వాకల్చర్ కూడా పడిపోయింది. ఈ 2 ఫలితాల వల్ల అయితే నేల కూడా దెబ్బతింది. ఇప్పుడు ఈ ఆక్వాకల్చర్ ఫలితంగా ఏమైందంటే అక్కడున్న భూములు సౌడుబారిపోవడం వల్ల పంట పండే పరిస్థితి కూడా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఆ చెరువులు పూడ్చి మళ్ళీ వ్యవసాయం చేసే పరిస్థితి అయితే లేదు. అంటే దాదాపుగా మన ఏళ్ళతో మన కన్నుని పొడుచుకున్నట్టుగానే మారిపోయిందన్నమాట అని చెప్పుకోవాలి. ఇదేమైనా అన్నపూర్ణగా పిలిచేటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా దాదాపు బ్రిటిష్ దొర అయినటువంటి కాటన్ దొర గారు అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ ఆనకట్ట కట్టడం వల్ల ఈ 11 లక్షల ఎకరాల్లో ఇదివరకు వరి సాగు బాగా విపరీతంగా సాగేది. దేశంతో పాటు పలు దేశాలకు కూడా మన వరిని అంటే బియ్యంని సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఫలితంగా ఏమైందంటే ఇప్పుడున్న మార్కెట్లో బియ్యాన్ని మనం కొనుక్కునే పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు రైతుకైతే ఇది అన్యాయం జరుగుతుంది. మధ్యలో ఉన్న దళారులు ఇంకా దారుణంగానే మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా ఫలితాలు కూడా రైతులకి పెద్దగా ఏమి అందటం లేదు. ఇదే కాలక్రమేణా కొనసాగితే కనుక మనం తిండి తినడానికి బియ్యపు గింజలు కొనుక్కోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్లో కూడా ధాన్యం అంటే ఎలా ఉంటాయి అనే మన పిల్లలు అడిగే పరిస్థితి వస్తుందనేది నా ఊహ. అది ఎంతవరకు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఈ ఫలితంగా ఏమైందంటే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆకివీడు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, పాలకొల్లు, నరసాపురం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 192 రైస్ మిల్లులు ఓన్లీ ధాన్యాన్ని ఆడించి ధాన్యాన్ని కర్మాగారాలుగా ఉండేవి. ఇదివరకు ఎఫ్సిఐ గోడౌన్స్ కూడా ఎక్కడ కూడా ఖాళీగా ఉండేవి కాదు. ఇప్పుడు ఎఫ్సిఐ గోడౌన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఖాళీగా ఉండడం మనం గమనిస్తున్నాం కూడా, చూస్తున్నాం కూడా. సో తత్ఫలితంగా ఏమైందంటే వరి సాగు తగ్గిపోతుంది. ఫలితంగా మన ఆంధ్ర రాష్ట్రం
పచ్చగా ఉండే పశ్చిమ గోదావరి కూడా ఎండు కొమ్మల్లా మారిపోతున్నాయి అనేది నా యొక్క విశ్వాసం. మన వీడియో ఇష్యూ మీద మీకు విశ్లేషణ చేసిన అటువంటి ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనవి. థ్యాంక్ యూ.